Good evening, everyone. So, today's my class is basic economic order quantity. Economic order quantity formulas ఇంతకు ముందే చెప్పుకున్నాం. Economic order quantity అంటే total annual cost is equal to annual purchase cost plus annual holding cost plus annual ordering cost. TC is equal to total annual cost అంటే TC గా తీసుకున్నాడు. Annual purchase cost DC plus annual holding cost Q by 2 into H plus D by Q into S. ఏదేంటి ఏంటి క్యూ అంటే ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని క్యూ స్టార్ తో డినోట్ చేస్తాం. ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ క్యూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఈఓక్యూ అంటే అది క్యూ స్టార్ తో డినోట్ చేస్తాం. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2ds by h. తర్వాత ఎస్ అంటే కాస్ట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ సెటప్ కాస్ట్. హెచ్ అంటే యాన్యువల్ హోల్డింగ్ అండ్ షార్టేజ్ కాస్ట్. క్యూ అంటేనేమో ఆర్డర్ క్వాంటిటీ. సి అంటే కాస్ట్ పర్ యూనిట్. డి అంటే డిమాండ్. టోటల్ టిహెచ్సి అంటే టోటల్ కాస్ట్, టోటల్ యాన్యువల్ కాస్ట్. ఇవన్నీ ఏంటి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో. సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ చూద్దాము, ప్రాబ్లం చూద్దాము. ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా వీటిలో ఏమేమి చెప్పాను నిన్న. మినిమం లెవెల్ అంటే ఏంటి, మాక్సిమం లెవెల్ అంటే ఏంటి, రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి, సేఫ్టీ స్టాక్ అంటే ఏంటి, రిజర్వ్ స్టాక్ అంటే ఏంటి, బఫర్ స్టాక్ అంటే ఏంటి ఆల్రెడీ నిన్న చెప్పాను. ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ప్రాబ్లమ్స్ కొన్ని వెరైటీస్ ఇప్పుడు ఇంకా వెరైటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి కొన్ని చెప్పుకుంటా వస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. నెల్సన్ హార్డ్వేర్ స్టోర్ స్టాక్స్ ఎట్ 19.2 volt cordless drill that is popular seller annual demand ఎంత ఇచ్చాడు, 5000 units ఇచ్చాడు. The ordering cost is $15. The inventory holding cost is $4 per unit area year. What is the economic order quantity? What is the total annual cost for the inventory item? Economic order quantity enta, total annual cost enta. So the order quantity ki formula root of 2ds by h. 2 into yes ante 5000 into $15 by $4. So మొత్తం ఎన్ని వచ్చినాయి, 193.65 or 194 drills వచ్చినాయి economic order quantity. So total annual cost is C is equal to Q by 2 into H plus D by Q into S. Total annual cost అన్నారు కూడా TC అన్నా అదే, C అన్నా అదే. ఇంతకుముందు నేను ఫార్ములాస్ చెప్పేటప్పుడు TC చెప్పాను, TC అన్నా అదే, C అన్నా అదే. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వచ్చింది, $774.60. This is the solved example for economic order quantity. Note the problem. So let's go to the second example. ఇక్కడ యాన్యువల్ డిమాండ్ ఇచ్చాడు. డేస్ పర్ ఇయర్ కన్సిడర్డ్ ఇన్ ద యావరేజ్ డైలీ డిమాండ్ 365. కాస్ట్ టు బి ప్లేస్డ్ అన్ ఆర్డర్ $10. హోల్డింగ్ కాస్ట్ పర్ యూనిట్ లెంత్ యూనిట్ ఇయర్ ఇస్ ఈక్వల్ టు 10% ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్. లీడ్ టైం 10 ఇచ్చాడు. కాస్ట్ పర్ యూనిట్ $15. సో రూట్ ఆఫ్ 2ds by h. అగైన్ 2 into డిమాండ్ ఇచ్చాడు ఇంటూ ఎస్. ఎస్ అంటే cost of an order to be setup cost 10 by h holding cost per unit is equal to 10% of cost per unit. అంటే ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత, కాస్ట్ పర్ యూనిట్ 15. 10% of 15, 10 by 100 into 15 అంటే 1.50. సో దాన్ని తీసుకొచ్చేస్తే మొత్తం కలిపి నీకు ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ వచ్చింది. తర్వాత ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, లీడ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 days. Then we have to find total demand. Total demand is equal to 10,000 by మొత్తం ఎన్ని డేస్, 365 days డిమాండ్ వచ్చింది. సో ప్లేస్ ఆర్డర్ ఫర్ 366 units. when 274 left, place next order for 366. సో ఇఫ్ లీడ్ టైమ్ ఈజ్ అంటే లీడ్ టైమ్ అంటే ఏంటి, మనం ఎప్పటి వరకు డెలివరీ చేస్తాం ఆ 10 days కనుక అయితే ROL
అంటే ఏంటి, రిలాక్స్ అయ్యే ఆర్డర్, ఆ మొత్తం అంటే ఇచ్చిన ఆర్డర్ ఎంత 273.97 యూనిట్స్ అవుతుంది. సో ఫస్ట్ 366 కి మళ్ళీ మనకి లెఫ్ట్ ఓవర్ ఎంత 274 లెఫ్ట్ ఓవర్ అయింది కాబట్టి మళ్ళీ 366 కి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. లీడ్ టైం అంటే ఏంటంటే ద టైమ్ వి టేక్ టు కంప్లీట్ ద ఆర్డర్, దాన్ని లీడ్ టైం అని అంటాం. ఇంకొకటి యాన్యువల్ డిమాండ్ ఇచ్చాడు, డేస్ పర్ ఇయర్ కన్సిడర్డ్ ఇన్ యావరేజ్ డైలీ డిమాండ్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ ఆన్ ఆర్డర్ ఇచ్చాడు, హోల్డింగ్ కాస్ట్ ఇచ్చాడు, లీడ్ టైం ఇచ్చాడు, కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. సో దీనికి కూడా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ కనుక్కున్నాం, డి కనుక్కున్నాం, రీఆర్డర్ పాయింట్ ఎట్లా వస్తుంది లీడ్ టైం ని బేస్ చేసుకొని. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ 19 యూనిట్స్, వన్ ఓన్లీ 20 యూనిట్స్ లెఫ్ట్, ప్లేస్ ఆర్డర్ ఫర్ 19 అంటే 20 యూనిట్లు ఉండగానే ఇంకా మళ్ళీ 90 యూనిట్స్ కి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో దానికి సొల్యూషన్, ది క్వశ్చన్ కి సొల్యూషన్ ఫార్ములాని అప్లై చేశారు, ఎన్ని డేస్ లీడ్ టైం ఉండగా ఎన్ని ఆర్డర్స్ మనకు మిగిలిపోతాయి, తర్వాత మనం దాన్ని బట్టి ఎన్ని ఆర్డర్స్ మనం ప్లేస్ చేయాలి అనేది సొల్యూషన్ లో తెలుస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్ అంటే ఇది ఇలా ఉంటుంది నాన్న. రీఆర్డర్ పాయింట్ అంటే ఆర్, ఇన్వెంటరీ లెవెల్ కి టైం కి మనం గ్రాఫ్ గీస్తే ఇది క్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఈ ఈ క్రాస్ లైన్స్ మనకి ఎప్పుడు డిమాండ్ రేట్ ఎంత డిమాండ్ ఉంది అనేది క్రాస్ లైన్స్ వరకు తెలుస్తుంది. ఆర్డర్ ప్లేస్ అంటే ఏంటి, ఇక్కడ 0 నుంచి లీడ్ టైం వరకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఈ లీడ్ టైంలో మనం ఆర్డర్ కంప్లీట్ చేసి ఆర్డర్ రిసీవ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు, మళ్ళీ లీడ్ టైం తీసుకొని మళ్ళీ ఆర్డర్ పంపించేస్తూ ఉంటాం. ఇదేంటిది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ యొక్క మోడల్. మీరు ఆర్డర్ క్వాంటిటీ ప్లస్ టైం, ఇది రీఆర్డర్ పాయింట్. ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇది ఈ స్ట్రైట్ లైన్ మనం రీఆర్డర్ పాయింట్ అంటాం. మళ్ళీ మనకి లీడ్ టైం అయిపోగానే మళ్ళీ ఎన్ని మిగులుతాయి అని చూసుకొని మళ్ళీ రీఆర్డర్ పెడతాం, ఎన్ని మిగులుతాయి చూసుకొని మళ్ళీ రీఆర్డర్ పెడతా ఉంటాం. దిస్ ఇస్ ద గ్రాఫ్ విచ్ స్టేట్స్ ద ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఇక్కడ ఇది ఇంకా క్లియర్ గా నేను మీకు చెప్పాలి అని అంటే, యాక్చువల్ గా ఇన్వెంటరీ మోడల్స్ ఇవి నేను టెక్స్ట్ బుక్ లో నుంచి స్కాన్ చేశాను. సో కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేయండి వీటిలో, ఎందుకంటే నాకు ఈ నెక్స్ట్ వచ్చే ఫార్ములాస్ అన్ని ఎక్కడా కనిపించలేదు. కొన్ని నేను టైప్ చేద్దాం అన్నా సరే నాకు అవి క్లారిటీ చిక్కలేదు, కాబట్టి టెక్స్ట్ బుక్ లోనే స్కాన్ చేసి పెట్టాను. యూజువల్ గా ఏంటంటే ఇన్వెంటరీ మోడల్స్ రెండు రకాలు నాన్న, డిటర్మినిస్టిక్ అండ్ ప్రాబబిలిస్టిక్. ఇన్వెంటరీ మోడల్స్ రెండు రకాలు, డిటర్మినిస్టిక్ మోడల్, ప్రాబబిలిటీ మోడల్. కానీ రెండు మోడల్స్ లోను నీకు ఫిక్స్డ్ క్వాంటిటీ సిస్టమ్, ఫిక్స్డ్ పీరియడ్ సిస్టమ్ ఉంటుంది. ప్రాబబిలిటిక్ మోడల్లో కూడా ఫిక్స్డ్ క్వాంటిటీ సిస్టమ్, ఫిక్స్డ్ పీరియడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటి, ఒకటేమో క్వాంటిటీని ఫిక్స్ చేస్తాడు, ఒకటేమో పీరియడ్ ని ఫిక్స్ చేస్తాడు. ఇన్వెంటరీ మోడల్స్ లో రెండు రకాలు ఉన్నాయి, డిటర్మినిస్టిక్ అండ్ ప్రాబబిలిస్టిక్. రెండిట్లోనూ ఫిక్స్డ్ క్వాంటిటీ, ఫిక్స్డ్ పీరియడ్ సిస్టమ్ ఉంటుంది. అదే డిటర్మినిస్టిక్ మోడల్ అంటే ఏంటంటే మోడల్ ఎజ్యూమింగ్ సర్టెనిటీ, అంటే కరెక్ట్ గా మనం ఎంత సర్టెన్ అవుతానో అంతే ఎజ్యూమ్ చేసుకుంటాం, దాన్ని డిటర్మినిస్టిక్ మోడల్స్ అంటారు. ప్రాబబిలిటిస్ట్ మోడల్ అంటే ఏంటంటే
మనకి ఇంత ఉండొచ్చు ఇంత ఉండకపోవచ్చు అంటూ ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే ఏంటి, సర్టన్ ఎజ్యూమ్షన్స్ ఉండవు. ఒకదాన్ని ఎజ్యూమ్ చేసుకొని చేసుకొస్తాం, కానీ మనకి తేడా వస్తే రెండో దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే కరెక్ట్ గా ఎజ్యూమ్షన్ ఉండదు. ఇవి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది. సో ఇన్వెంటరీ మోడల్స్ రెండు రకాలు, డిటర్మినిస్టిక్ అండ్ ప్రాబబిలిస్టిక్. డిటర్మినిస్టిక్ ఏంటంటే ఎజంప్షన్ సర్టెన్ ఉంటుంది, ప్రాబబిలిస్టిక్ లో ఎజంప్షన్ సర్టెన్ ఉండదు. కానీ ఈ రెండింటికి ఫిక్స్డ్ క్వాంటిటీ సిస్టమ్, ఫిక్స్డ్ పీరియడ్ సిస్టమ్. ఫిక్స్డ్ క్వాంటిటీ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీని మనం పంపించాల్సి వచ్చింది అనేది డిసైడ్ చేసేది ఫిక్స్డ్ క్వాంటిటీ. ఫిక్స్డ్ పీరియడ్ అంటే ఏంటి, ఎంత పీరియడ్ లో పీరియడ్ ని గ్యారంటీ చేసుకొని నడిచేది ఫిక్స్డ్ పీరియడ్. సో వీటిని బేస్ చేసుకొని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ విత్ ఇన్స్టాంటేనియస్ స్టాక్ రిప్లిష్మెంట్ అంటే బేసిక్ ఇన్వెంటరీ మోడల్. ఇది బేసిక్ ఇన్వెంటరీ మోడల్. ఈ బేసిక్ ఇన్వెంటరీ మోడల్లో మీరు ఇలా పైకి వెళ్తే దీన్ని కూడా బేసిక్ ఇన్వెంటరీ మోడల్ అని అంటారు. బేసిక్ ఇన్వెంటరీ మోడల్ అంటే బేసిక్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఈ మోడల్ని బేసిక్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఈ మోడల్లో ఎజంప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక పేపరు పెన్ను తీసుకుంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మోడల్లో ఎజంప్షన్స్ ఉన్నాయి. ఎజంప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ అజంప్షన్స్ ఏంటి, అజంప్షన్స్ అనేవి మీరు పేపరు పెన్ను తీసుకొని రాయండి. రాస్తే ఇది బేసిక్ ఇన్వెంటరీ మోడల్. బేసిక్ ఇన్వెంటరీ మోడల్లో అజంప్షన్స్ ఏం తీసుకుంటున్నాడు, అజంప్షన్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించట్లేదు, కానీ నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. డిమాండ్ ఈజ్ డిటర్మినిస్టిక్ అంటే డిమాండ్ సర్టెన్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ డిమాండ్ ఈజ్ డిటర్మినిస్టిక్ అంటే కాన్స్టెంట్ డిమాండ్, స్టాక్ రిప్లేస్మెంట్, లీడ్ టైమ్ జీరో. ఫస్ట్ అజంప్షన్ కాన్స్టెంట్ డిమాండ్, లీడ్ టైమ్ జీరో. సెకండ్ వన్ క్వాంటిటీ డిస్కౌంట్స్ ఆర్ నాట్ అలౌడ్, డిస్కౌంట్స్ క్వాంటిటీ డిస్కౌంట్స్ అలౌ చేయరు. ఆ తర్వాత ఆర్డర్ పాయింట్ వేరీ విత్ ఆర్డర్ పాయింట్, ఆర్డర్ క్వాంటిటీ అనేది అంటే ఇక్కడ డిమాండ్ అనేది మనం కాన్స్టెంట్ గా తీసుకుంటాం. డిమాండ్ కాన్స్టెంట్ గా తీసుకునేది ఇది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఇదిగోండి ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మోడల్. ఇప్పుడు డిమాండ్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ చూడండి నీకు డిమాండ్ రేట్ ఇంక్లైన్డ్ గా ఉంది, ఇది కాన్స్టెంట్ ఎప్పుడు. సో నెక్స్ట్ ఇంత టైం తీసుకున్న తర్వాత మళ్ళీ డిమాండ్ కాన్స్టెంట్, మళ్ళీ డిమాండ్ కాన్స్టెంట్. డిమాండ్ రేట్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆర్డర్ క్వాంటిటీ కూడా నీకు వేరీ అవ్వదు. దీన్ని ఎకనామిక్ ఆర్డర్ బేసిక్ మోడల్ అని అంటారు. ఈ బేసిక్ మోడల్లో నీకు ఇక్కడ కనుక మీరు చూస్తే యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఏంటి, యాన్యువల్ డిమాండ్ బై ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్, which is equal to D. యాన్యువల్ డిమాండ్ అంటే D by Q, ఆర్డర్ క్వాంటిటీ అంటే Q ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ అంటే CH. దీన్ని బట్టి మనం ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి మనం ఫార్ములాని డిటర్మిన్ చేస్తాం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఫార్ములాని డిటర్మిన్ చేసుకోవడం కోసం తీసుకున్నవి ఇవన్నీ. సో యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు D by Q ఇంటూ CH. Annual inventory carrying cost is equal to Q into CH by 2. Annual inventory carrying cost. ఇవి రాసుకోండి మీరు ఫార్ములాస్. Annual ordering cost which is equal to
D/Q into CH. Annual inventory carrying cost is equal to Q into CH by 2. Q into CH by 2. So total cost is equal to ఇవి రెండింటిని కలపాలి. D/Q into CH plus Q into CH by 2. C suffix H by 2. దీనికి టు డిటర్మైన్ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని మనం డిటర్మిన్ చేసుకోవటం కోసం దీనికి డెరివేటివ్ వేస్తాడు. అంటే ఏంటి? డి ఆఫ్ అంటే టోటల్ టీసీ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మీకు ఇచ్చిన ఫార్ములాలో ఏంటి? టీసీ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సిహెచ్ బై క్యూ ప్లస్ క్యూ ఇంటూ సిహెచ్ బై 2. ఇక్కడికి రండి. డి ఇంటూ సిహెచ్ బై 2 ప్లస్ క్యూ ఇంటూ సిహెచ్ బై 2. దీనికి మొత్తం డెరివేటివ్ కడుతున్నాడు. సో డి బై డిటి ఆఫ్ టీసీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ మైనస్ డి ఇంటూ సిహెచ్ బై క్యూ ప్లస్ సిహెచ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు ఇవన్నీ అంటే ఇక్కడ నీ క్యూన్ అనేది యాడ్ చేసుకుంటా వచ్చాడు కాబట్టి ఇక్కడ పైన క్యూ ఉంది కాబట్టి ఇక్కడ కొట్టుకుపోయింది సిహెచ్ బై 2. సో దీనికి డెరివేటివ్ కడతాడు. డెరివేటివ్ కడితే క్యూ స్టార్ ఇజ్ ఈక్వల్ టు మొత్తం ఇక్కడ Q star is equal to root of D CH by CA. ఇది నీకు డెరివేటివ్ కడితే వస్తుంది. Q star వాల్యూ నీకు డెరివేటివ్ చేస్తే వస్తుంది. అటు ఇటు డెరివేటివ్ చేస్తే నీకు Q star వాల్యూ వస్తుంది. దీనికి మిగతా అవన్నీ కూడా యాడ్ చేసుకుంటా వస్తే ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. Q star is equal to root of 2DC by CH. అంటే ఇంతకు ముందంతా మనం Q star కి ఫార్ములా అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఫార్ములా is equal to 2DS by H. ఈ ఫార్ములాని మేము అక్కడ జనరేట్ చేసాం. S అంటే సెటప్ కాస్ట్, దీని బదులు CS తీసుకున్నాం. H అంటే హోల్డింగ్ కాస్ట్, దీన్ని బట్టి CH తీసుకున్నాం. సో ఈ EOQ అంటే Q of EOQ అంటే Q star. Q star is equal to 2 into DS by H. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ యొక్క బేసిక్ మోడల్ కనుక మిమ్మల్ని అడిగితే ఈ డయాగ్రామ్ వేయాలి. ఇక్కడ డిమాండ్ రేట్ కాన్స్టెంట్, ఆర్డర్ క్వాంటిటీ కాన్స్టెంట్, రీఆర్డర్ పాయింట్ కాన్స్టెంట్, లీడ్ టైము కాన్స్టెంట్, అన్ని కాన్స్టెంట్ ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ లో ఆర్డర్ రిసీవ్ టైం మారుతా ఉంటుంది అంతే. అంటే ఏంటి? దీనికి ఒక స్టాండర్డ్ సర్టనిటీ ఉండదు. సో ఈ డయాగ్రామ్ వేసి మీరు ఇక్కడ మీరు ఈ ఫార్ములాలు యూజ్ చేసుకోవాల్సి వస్తారు. యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డి బై క్యూ ఇంటూ సిహెచ్, యాన్యువల్ ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 2 ఇంటూ సిహెచ్, యాన్యువల్ టోటల్ కాస్ట్ అంటే ఇవి రెండు యాడ్ చేసి దీనికి డిటర్మినేట్ చేసి బై క్యూ డివైడ్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్ గా క్యూ స్టార్ వాల్యూ వస్తుంది. సో క్యూ స్టార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2DS by CH అండ్ 2DCA by CS by CH. అదొక ఫార్ములా ఇంపార్టెంట్. ఇక్కడ టిఎం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2D ఇంటూ సిఎస్ సిహెచ్, రూట్ ఆఫ్ 2D ఇంటూ సిఎస్ సిహెచ్. ఇది టోటల్ కాస్ట్. ఇది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ క్యూ స్టార్. ఇవి రెండు వాల్యూస్, ఇవి రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ యొక్క బేసిక్ మోడల్. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఫార్ములా ఎలా డిరైవ్ చేశారు అని అంటే ఇవి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ విత్ స్టాక్ రిప్లేస్మెంట్ ఈజ్ నాన్ ఇన్స్టానియస్ అంటే ప్రొడక్షన్ మోడల్లో నీకు స్టాక్ ఎంత తీసుకుంటున్నావు, కన్జంప్షన్ ఎంత ఉంది, మొత్తం టైంకి దీనికి నువ్వు గ్రాఫ్ గీస్తావు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ప్రొడక్షన్ మోడల్లో ఇన్వెంటరీ లెవెల్, నెక్స్ట్ ఇంకొకటి టైంకి నువ్వు గ్రాఫ్ గీస్తావు. ఇక్కడ ఆర్డర్ రిసిప్ట్ పీరియడ్ అంటే ఆర్డర్ ఎంత వరకు తీసుకుంటుంది, బిగిన్ ఆర్డర్ రిసిప్ట్, ఎండ్ ఆఫ్ ఆర్డర్ రిసిప్ట్ బిగిన్ ఎండ్ రెండు ఉంటాయి. ఇన్వెంటరీ రిప్లెనిష్డ్, ఇన్వెంటరీ డిప్లీటెడ్. ఇన్వెంటరీ రీప్లెనిష్డ్ అంటే ఇన్వెంటరీ మనం ఆర్డర్ బిగిన్ చేసేటప్పుడు ఇన్వెంటరీకి ఎంత కావాలి అనేది మనం ఆర్డర్ బిగిన్ చేసేటప్పుడు మనం కనుక్కొని ఆర్డర్ బిగిన్ చేస్తాం మనకి ఎంత అవసరం ఉంది అని. డిప్లీటెడ్ అంటే ఎండ్ చేసిన తర్వాత ఆర్డర్ మనకి ఇంకా అవసరం లేదు అని చెప్పని దాన్ని తీసేస్తాం.
సో ఇన్వెంటరీ లెవెల్ Q into 1 minus D by P, Q by 2 into 1 minus D by P. Maximum inventory level, average inventory level. అంటే పైన maximum అంటే Q into 1 minus D by P. P కూడా వేస్తావు. ఎందుకు? ఇది ప్రొడక్షన్ మోడల్. అంటే ఏంటి? ఈ ప్రొడక్షన్ మోడల్లో ఏంటంటే నాన్ ఇన్స్టాంటేనియస్, అంటే ఇన్స్టాంటేనియస్ సర్టనిటీ ఏమీ ఉండవు. దీనికి కొన్ని ఎజంప్షన్స్ ఉంటాయి. సో దీన్ని ప్రొడక్షన్ మోడల్ అని అంటాం. కింద నేను చూపిస్తున్న మోడల్ ని ప్రొడక్షన్ మోడల్ అని అంటాం. వీటికి కూడా కొన్ని అజంప్షన్స్, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ అన్ని ఫార్ములాస్ బదులు ఇక్కడ చూడండి, Q స్టార్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ట్ లోకి రండి, Q స్టార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2DC0 by 1 minus D by P into CH into I. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఫార్ములా. ఇక్కడ 1 minus D by P ఉంది చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఇందులో Q into 1 minus D by P అంటే ఏంటి? మాక్సిమం ఇన్వెంటరీ లెవెల్ ప్రొడక్షన్ మోడల్ అని అంటారు. D by P అంటే ఇక్కడ డిమాండ్ బై ప్రొడక్షన్. 1 minus D by P అనేది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాంటేనియస్ మోడల్, నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్ అని అంటారు. దీన్ని నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్ అని అంటాం. ఇందులో Q స్టార్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2DC0 by 1 minus D by P into CH into I. ఇక్కడ TCM ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2D into C0 into CH into 1 minus D by P. సో దాని ఇన్స్టాంటేనియస్ మోడల్ కి నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 1 minus D by P వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ డిమాండ్ కాన్స్టెంట్ కాదు, ప్రొడక్షన్ కాన్స్టెంట్ కాదు, లీడ్ టైమ్ కాన్స్టెంట్ కాదు, రీఆర్డర్ పాయింట్ కాన్స్టెంట్, ఏది కాన్స్టెంట్ గా ఉండవు. అర్థమైందా? ఇది ఒక సెకండ్. అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో రెండు మోడల్స్, ఒకటి ఇన్స్టాంటేనియస్ మోడల్, రెండోది నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్. ఇన్స్టాంటేనియస్ మోడల్లో కొన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి, నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్లో అసలు ఏది కాన్స్టెంట్ గా ఉండదు. ఇన్స్టాంటేనియస్ మోడల్లో Q స్టార్ కి ఒక ఫార్ములా ఉంది, నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్లో Q స్టార్ కి ఇంకో ఫార్ములా ఉంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెంటరీ మోడల్ వెన్ షార్టేజెస్ ఆర్ పర్మిటెడ్. షార్టేజెస్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? మీరు అందుకే పేపరు పెన్ను తీసుకొని ప్రతి దానికి మీరు క్వశ్చన్, పేపరు పెన్ను తీసుకొని మీరు ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ విత్ ఇన్స్టాంటేనియస్ స్టాక్, అంటే ఇది Q మోడల్ అని కూడా అంటారు. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ విత్ ఇన్స్టాంటేనియస్ స్టాక్ అని చెప్పని పైన రాయండి. రాసి కింద Q స్టార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోండి, root of 2 into D into C0 by CH. Root of 2 into D into C0 by CH. ఇక్కడ TCM అంటే టోటల్ కాస్ట్ is equal to root of 2D into C0 into CH. Next, for instantaneous, non instantaneous की formula Q star is equal to root of 2D into C0 by 1 minus D by P into CH into I. ఇక్కడ ఎక్స్ట్రా 1 minus D by P యాడ్ అవుతుంది. TCM root of 2D into C0 into CH into 1 minus D by P. ఇది నాన్ ఇన్స్టాంటేనియస్ మోడల్. అదే an inventory cost when shortages are, షార్టేజెస్ ఉంటే గనక డయాగ్రామ్ ఇలా గీస్తాం. మళ్ళీ టైం కిను మళ్ళీ క్వాంటిటీకి రెండింటికి కలిపి డయాగ్రామ్ ఇలా గీస్తాం. ఇలా గీసినప్పుడు ఇక్కడ ఫార్ములాస్ చూడండి. Q star is equal to 1 minus CH by CH plus CS. Q star minus X star is equal to, Q star is equal to root of 2D into C0 by CH into CS plus CH by CH. ఈ ఫార్ములా రాసుకోవాలి. Q star is equal to 2D into C0 by CH into CS plus CH by CH. ఇది మెయిన్ ఫార్ములా Q star. Next, TCM is equal to root of 2D C0 into CH into CS by CH plus CS.
ఇది మెయిన్ ఫార్ములా TCM. ఇన్వెంటరీ మోడల్ when shortages are permitted. షార్టేజెస్ పర్మిట్ చేసినప్పుడు I think now it is better to see. Q star కు వచ్చిన ఫార్ములా రాసుకోండి, TCM కు వచ్చిన ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ ఇన్వెంటరీ మోడల్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్. ఇన్వెంటరీ మోడల్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్ కి మోడల్, దీనికి ఏం ఫార్ములాస్ లేవు, కానీ ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది. ఈ ఫ్లో చార్ట్ ఒకసారి చూడండి క్లియర్ గా. ఈ ఫ్లో చార్ట్ చూస్తే గనక ప్రైస్ డిస్కౌంట్ మోడల్లో స్టార్ట్ క్యాలిక్యులేట్ QH. స్టార్ట్ కి వచ్చేసరికి క్యాలిక్యులేట్ ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్ మోడల్లో Q1 నుంచి Q8 వరకు ప్రైజ్లు ఇస్తానే ఉంటారు. క్వాంటిటీ Q1 నుంచి Q8 వరకు తీసుకున్నప్పుడు Q8 దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ క్యాలిక్యులేట్ Q1 అండ్ కంపేర్ విత్ Q8. Q1 ని క్యాలిక్యులేట్ చేస్తావు, Q2 ని క్యాలిక్యులేట్ చేస్తావు, Q8 తో కంపేర్ చేస్తావు. ఇఫ్ Q2 ఈజ్ గ్రేటర్ దాన్ Q8 అంటే ఏంటి, ఇప్పుడు Q1 క్యాలిక్యులేట్ చేస్తావు, నెక్స్ట్ Q2 క్యాలిక్యులేట్ చేస్తావు. Q2 కనుక Q8 కంటే ఎక్కువగా ఉంటాయి. Q అంటే ఏంటి, ఆర్డర్ క్వాంటిటీని Q అంటాం. Q2 కనుక అంటే సెకండ్ టైం మనం ఇచ్చిన ఆర్డర్ క్వాంటిటీ 8th టైంకి ఇచ్చిన ఆర్డర్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉంటాయి. ఎస్ కనుక అయితే పర్చేజ్ ఏం చేయాలి, Q2ను పర్చేజ్ చేయి. లేదు నో కనుక అయితే క్యాలిక్యులేట్ Q1 అంటే నో కనుక అయితే Q1 ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ యాన్యువల్ టోటల్ డిస్కౌంట్ అంటే TCS అట్ Q8 అండ్ TCQ1 అట్ Q1 అంటే ఏంటి, మళ్ళీ క్యాలిక్యులేట్ టోటల్ డిస్కౌంట్ అంటే TC టోటల్ కాస్ట్ ఎంత, మళ్ళీ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి మేడం అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ బేసిక్ మోడల్లో ఇచ్చిన Q స్టార్ బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని TCM అక్కడ బేసిక్ మోడల్లో TCM ఫార్ములా ఇచ్చాను కదా, ఆ TCM ఫార్ములాని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకదానికంటే ఒకటి ఎక్కువ వస్తా ఉంటే దాన్ని బట్టి మనం Q1 ని పర్చేజ్ చేయాలా, Q2 ని పర్చేజ్ చేయాలా, Q8 ని పర్చేజ్ చేయాలా అంటూ డిఫరెంట్ క్వాంటిటీస్ నువ్వు తీసుకొని ప్రైస్ డిస్కౌంట్ మనకి ఎక్కడ వస్తుంది అని చెప్పని చూసుకొని చేసుకొచ్చే మోడల్ ఇది. దీన్ని ప్రైస్ డిస్కౌంట్ మోడల్ అంటారు. ఎక్కడ ప్రైస్ డిస్కౌంట్ మనకు వస్తుంది, దీని దగ్గర ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది, రావటం లేదు, సో మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దాం, దాన్ని మళ్ళీ TCM క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ అది రావట్లేదు, మళ్ళీ TCM కంటే ఇది ఎక్కువ ఉందా లేదా, ఎక్కువ ఉంటే ఇది Q1 తీసుకుంటాం, లేదా మళ్ళీ ఇటు వస్తాం. అట్లా ఇది ప్రైస్ డిస్కౌంట్ మోడల్ అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి Q1 Q2 Q3 Q4 Q5 అంటూ డిఫరెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని డిఫరెంట్ క్వాంటిటీస్ ని ప్లేస్ చేసుకొని ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మనం సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పని మనం ఫ్లో చార్ట్ ప్రకారం ఇది దీనికంటే ఎక్కువ, దీనికంటే తక్కువ, కాబట్టి ఇది మనం ఫోన్ ఎట్లా కొనేటప్పుడు ఫ్యూచర్స్ చూసుకుంటాం, వాడు కొంతమంది ప్రైస్ చూసుకుంటారు, కొంతమంది కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి చాలు ప్రైస్ లో ఉండొచ్చు, కొంతమంది కెమెరాను చూసుకుంటారు. అలా ఏదేది మనం కంపేర్ చేసుకుంటా వచ్చి దాన్ని బట్టి డిస్కౌంట్ మోడల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం. దీన్ని ప్రైస్ డిస్కౌంట్ మోడల్ అని అంటారు. ఇలా మనకి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ లో ఇవి మెయిన్ మోడల్స్. కానీ మీకు బాగా గట్టిగా రావాల్సింది ఏంటంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ EOQ మోడల్ అంటే బేసిక్ మోడల్ బాగా తెలియాలి.
సో ఈ డయాగ్రామ్ వేసుకోండి. నేను ఇందాక ఇచ్చిన ఫార్ములాస్ దీనికి రిలేటెడ్ ఫార్ములాస్, ఫస్ట్ లో ఇచ్చిన ఫార్ములాస్, ఈ డయాగ్రామ్ కి రిలేటెడ్ ఫార్ములాస్ ఇవి. టోటల్ యాన్యువల్ కాస్ట్ డయాగ్రామ్ కి రిలేటెడ్ ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఇది బేసిక్ ఈఓక్యూ మోడల్. ముందు డయాగ్రామ్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఫార్ములాస్ లోకి వెళ్దాం. ఈ డయాగ్రామ్ వేసుకొని ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. అన్నిటికీ ఏంటంటే మోడల్ మారే కొద్దీ ఫార్ములాస్ ఇవి రెండు మారుతా ఉంటాయి అంతే. ఈఓక్యూని క్యూ స్టార్ అంటారు. ఎస్ ని సెటప్ కాస్ట్ అంటారు, సిఎస్ గా కూడా వాడతారు. హెచ్ ని హోల్డింగ్ కాస్ట్ అంటారు, సిహెచ్ గా కూడా తీసుకుంటారు. ఇప్పుడు నేను ఇందాక టెక్స్ట్ బుక్ లో మోడల్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఎస్ ని సిఎస్ గా తీసుకున్నాడు, హెచ్ ని సి సఫిక్స్ హెచ్ గా తీసుకున్నాడు అంతే. ఆ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ అంతే. ఈఓక్యూ ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడు, దాని అక్కడ ఈఓక్యూ ని క్యూ స్టార్ గా తీసుకున్నాడు, ఆర్డర్ క్వాంటిటీని క్యూ గానే తీసుకున్నాడు. సేమ్ ఫార్ములాస్. ఆల్రెడీ సొల్యూషన్ చెప్పాను, ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాను కదా, ఈ ప్రాబ్లం కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఎలా చేశారు అనేది నీకు అర్థమవుతుంది.
ఓకేనా? రేపు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవుతది. అంటే ఈ మోడల్‌కి అంటే ప్రొడక్షన్ మోడల్‌కి డిస్కౌంట్ ఇస్తున్న మోడల్‌కి, సేఫ్టీ స్టాక్ ఉన్న మోడల్‌కి, ఆ ప్రాబ్లమ్స్‌కి ఫార్ములాస్ మనం ఎక్కడెక్కడ వాడతాం, క్వెషన్స్ ఎలా ఇస్తారనేది రేపు చెప్పే పీపీటీలో అర్థమవుతుంది. ఓకే. దట్స్ ఆల్. ఐ ఎండ్ ద క్లాస్ టుడే.